హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఐఫోన్ 14 గురించి, ఇంకా రిలీజ్ అయిన మోడల్స్, ఇంకా వాటి ఫీచర్స్ గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చడానికి వీళ్ళు 4 మోడల్స్ అనేవి లాంచ్ చేశారు. ఐఫోన్ 14, 14 ప్లస్, 14 ప్రో, ఇంకా 14 ప్రో మ్యాక్స్ అనమాట. ఈసారి అంటే వీళ్ళు మినీ లాంచ్ చేయట్లేదు, మినీ ప్లేస్లో ఐఫోన్ 14 ప్లస్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఐఫోన్ 14 గురించి, 14 ప్లస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఐఫోన్ 14 వచ్చినప్పటికి 6.1 డిస్ప్లే అయితే వస్తుంది. 14 ప్లస్ వచ్చినప్పటికి 6.7 డిస్ప్లే అయితే వస్తుంది. ఈ రెండు బడ్జెట్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చినట్టు వీటి ప్రాసెసర్ అయితే లాస్ట్ జనరేషన్ 815 ప్రాసెస్ అయితే వస్తున్నాయి. వీటి చేంజ్ ఇంకేట్లేదు. వీటి ఏంటంటే ఐఫోన్ 14 వచ్చినప్పటికి సేమ్ ఐఫోన్ 13 అంతే ఉంటుంది సైజు. ఐఫోన్ 14 ప్లస్ అంటే కొంచెం సైజ్ పెద్ద 6.7 ఇంచ్ కాబట్టి. ఇది ఈసారి ఏంటంటే కెమెరాని యాక్షన్ మోడ్ తీసుకొచ్చారనమాట. ఇదేంటే మనం ట్రావెల్ చేసినప్పుడు వీడియోస్ తీస్తాం కదా, ఆ వీడియోస్లో ఏం డిస్టర్బెన్స్ ఉండకుండా క్లియర్గా ఉండడానికి పనికి వస్తుంది, స్మూత్గా వస్తాయి వీడియోస్. నెక్స్ట్ సినిమాటిక్ మోడ్. ఇదేంటే మనకి లాస్ట్ ఐఫోన్ 13 వరకు ఇది 1080 పిక్సెల్తో ఉండేది. ఈసారి అయితే మనం 4K 30 FPS వరకు తీసుకొచ్చారు దీన్ని. నెక్స్ట్ క్రాష్ డిటెక్షన్ మోడ్. ఇదేంటే మనకి సపోజ్ ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యాయి అనుకోండి, యాక్సిడెంట్స్ ఏం లేదా అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళినా, ఇదేంటే కార్లో ఉన్న సెన్సర్స్ ద్వారా, గైరో సెన్సర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుని ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ SOS వాళ్ళకి మెసేజ్ పంపిస్తుంది. ఇలా మెసేజ్ పంపిస్తుంది ఎమర్జెన్సీ SOS వాళ్ళకి. నెక్స్ట్ ఎమర్జెన్సీ SOS వయా శాటిలైట్. ఇప్పుడు ఇది ఏంటంటే మనం ఏమైనా ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్నా, లేదా ఏమైనా తప్పిపోయినా, ఇందులో ఉన్న ఈ ఫ్యూచరు శాటిలైట్కి కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ SOS వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది మనం ఎక్కడ ఉన్నామని. ఈ రెండు నిజంగా మంచి ఫ్యూచర్స్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ప్రో వర్షన్స్లో ఉన్నాయి, బేస్ వర్షన్స్ గురించి తెలియదు. నెక్స్ట్ వీటి ప్రైస్ వచ్చినప్పటికి ఐఫోన్ 14 వచ్చినప్పటికి 128GB 79,900, ఐఫోన్ 14 ప్లస్ వచ్చినప్పటికి 128GB 89,900. వీటి ప్రీ ఆర్డర్స్ వచ్చినప్పటికి సెప్టెంబర్ 9th నుంచి పెట్టుకోవచ్చు. సేల్ వచ్చినప్పటికి సెప్టెంబర్ 16th నుంచి స్టార్ట్ అవుతుంది. ఐఫోన్ 14 ప్లస్ వచ్చేటప్పటికి అక్టోబర్ 7th. నెక్స్ట్ ప్రో వర్షన్ గురించి మనం ఆడుకున్నప్పుడు అయితే ఐఫోన్ 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్. 14 ప్రో మ్యాక్స్ ఏంటంటే ఇది నాచ్ సైజ్ అనేది తగ్గించారనమాట. ఈ క్యాప్సూల్ షేప్లో వస్తుంది. దీని పేరు వచ్చినప్పటికి డైనమిక్ ఐలాండ్. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మ్యూజిక్ ఆన్ చేసుకోండి, ఇలా పైకి స్క్రోల్ చేసి దీని సైజ్ తగ్గి ఇలా స్ప్లిట్ అవుతుంది అనమాట. ఇలా యానిమేషన్ రూపంలో మనకు కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు సపోజ్ ఫేస్ క్యామ్ ఆన్ చేసినా ఇలా యానిమేషన్ వస్తుంది. ఇఫ్ ఏదైనా యాప్ యూజ్ చేసినా, ఇలా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసాం అనుకోండి, దీని మీద ఇలా క్లిక్ చేస్తే మన నెక్స్ట్ మళ్ళీ ఏ డైరెక్షన్ వెళ్ళాలో నీట్గా చూపిస్తుంది. సపోజ్ బ్లూటూత్ కనెక్ట్ చేసినా ఇలా చూపిస్తుంది. ఇలా అన్ని యానిమేషన్ రూపంలో చూపిస్తుంది. నెక్స్ట్ ఇది A16 చిప్తో వస్తుంది. లాస్ట్ వరకు A15, A13తో ఉండేది. ఈసారి A16 చిప్తో వస్తుంది. ఇది గేమింగ్ దేనికన్నా బాగా పనికొస్తుంది. ఇది ఏంటంటే ఆండ్రాయిడ్స్లో ఉన్న స్నాప్డ్రాగన్ Gen 1 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే ఇది 40% ఫాస్టర్గా పనిచేస్తుంది. ఇది ఏంటంటే నెక్స్ట్ వచ్చినప్పటికి కెమెరా. దీనికి పెద్ద విషయం చెప్పుకోవచ్చు. కెమెరా చాలా అప్గ్రేడ్ చేసేది. దీన్ని 48 మెగాపిక్సెల్కు తీసుకెళ్లారు కెమెరాని. 12 13లో ఉండేది 48 వరకు తీసుకెళ్లారు. నెక్స్ట్ వచ్చినప్పటికి వీళ్ళు ఏంటంటే సినిమాటిక్ మోడ్, యాక్షన్ మోడ్ అనేవి సేమ్ ఐఫోన్ 14 ప్లస్లోని 14లో ఉండే కూడా ఇందులో ఉన్నాయి. ఐఫోన్ సేమ్ అందులో ఎలా ఉన్నాయి, ఇందులో కూడా అలాగే వాడుకోవచ్చు మనం. నెక్స్ట్ ఏంటంటే ఈ త్రీ కెమెరాస్ని వీళ్ళని టచ్ చేయలేదు, సేమ్ అలాగే వదిలేశారు. నెక్స్ట్ వచ్చినప్పటికి ఈ ఆల్వేస్ ఆన్ స్క్రీన్ మోడ్ తీసుకొచ్చారనమాట. ఇదంటే లాక్ స్క్రీన్ ఆన్ చేసినప్పుడు మొత్తం లైట్ అంతా డిమ్గా అయిపోయి ఇలా వాల్పేపర్ అని ఇలా డిమ్గా కనిపిస్తాయి మనకి. నెక్స్ట్ దీని బ్యాక్ మొత్తం ఏం చేంజ్ చేయలేదు, బ్యాక్ మొత్తం అలాగే ఉంచేశారు. వీటి ప్రైస్ వచ్చినప్పటికి ఈ విధంగా ఉన్నాయి. ఐఫోన్ 14 ప్రో వచ్చినప్పటికి 6+128 ప్రైస్ వచ్చినప్పటికి 1,29,900. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ వచ్చినప్పటికి 128GB 1,39,900. ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. నెక్స్ట్ ఇంకా ఐఫోన్ వాచెస్ గురించి చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.